వివరాల్లోకెళ్తే భారతదేశాన్ని గెలిపించాలన్న ఏకైక లక్ష్యంతో ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ ఆడినట్లు తెలిపారు టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ. హైదరాబాద్ లో యువ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ సందడి చేశారు. లింగంపల్లిలో తాను శిక్షణ పొందిన లేగల క్రికెట్ అకాడమీని ఆయన సందర్శించారు. ట్రైనింగ్ క్రీడాకారులతో కాసేపు గ్రౌండ్ లో ముచ్చటించారు. ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు అభిమానులు ఆసక్తి కనపరిచారు. ఆసియా కప్ ఫైనల్లో గెలవడం ఆనందంగా ఉందని తిలక్ వర్మ వ్యాఖ్యానించారు. విరాట్ కోహ్లీ స్ఫూర్తితో విక్టర్ అనే టార్గెట్ గా పట్టుదలతో ఆడినట్లు తిలక్ వర్మ చెప్పారు. చిన్నప్పటి నుంచి నాకు కూడా కాదు, చాలా ఇండియాకి ఇన్స్పైర్ చేశారు. సో అట్లాంటి మంచితో నన్ను పోల్చాలంటే నాకు చాలా ప్రౌడ్. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ నేను ఇండియాకి ఏషియా కప్ గెలిపించా. బట్ నేను క్రికెట్ స్టార్ట్ చేసింది వరల్డ్ కప్ 2011 వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే క్రికెట్ స్టార్ట్ చేశా. బట్ ఈ జనవరిలో వరల్డ్ కప్ వస్తుంది. సో అది నా అసలేమో వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే నాకు నిద్ర వస్తుంది. ఆఫ్ కోర్స్ పాకిస్తాన్ అంటే మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా చాలా హార్డ్గా వచ్చారు వాళ్ళు మన మీద. మేము ఆడేది గేమ్ జస్ట్ స్పోర్ట్. సో ఆ టైంలో ఎమోషన్స్ తీసుకుని ఆడితే స్పోర్ట్ ఆడలేము. సో ఆ టైంలో నేను కామ్ ఉండి ఐఎమ్ సో పేషెన్స్ చాలా అన్నారు, చాలా విధంగా చాలా చెప్పారు. బట్ కెమెరా ముందు అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను. బట్ ఆ టైంలో నేను కామ్ ఉండి రిజర్వ్ ఉండి ఐ నో ఓన్లీ బ్యాట్ తోనే మనం గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి అంతా ఇంకా కామ్ గా అయిపోతారు వాళ్ళు. వరల్డ్ క్లాస్ బౌలర్ ఆఫ్ కోర్స్. బట్ ఆ టైంలో నేను నన్ను అనుకున్నా ఐఎమ్ ద బెస్ట్ ప్లేయర్. ఇండియా ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఇండియా ఈజ్ ఫార్ అన్నిటికన్నా చాలా పైన ఇండియా అనేది. సో ఒకసారి నేను ఇండియాకి ఆడుతుంటే ఇవన్నీ బెస్ట్ బౌలర్ ఇలా చేస్తాడు అలా చేస్తాడు నా మైండ్ లో ఉండదు. ఓన్లీ ఆ టైంలో ఓన్లీ కంట్రీ వచ్చింది, జస్ట్ ఐ వాంట్ టు విన్ ద గేమ్ అంతే. అందరికీ తెలిసిందే ఇండియా వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ అటాక్స్. సో టైంలో అవుతుంది, వాళ్ళు స్ట్రాటజీ ప్లానింగ్ అన్ని చేసేస్తారు. సో ఫస్ట్ 2 గేమ్స్ ఓడిపోయారు. సో థర్డ్ గేమ్ అంటే వీ నో దట్ వాళ్ళు చాలా హార్డ్ చేస్తారు మా మీదని మేము ఎక్స్పెక్ట్ చేసాం. సో తర్వాత అండర్ ప్రెషర్ లో కామ్ ఉండడం, దట్స్ మేము టీంలో అదే డిస్కస్ చేసాం. గౌతీ సార్ కానీ సూర్య కానీ అందరూ గ్యాదర్ అయ్యి సో అండర్ ప్రెషర్ కామ్ ఉండడమే ఇంపార్టెంట్. సో మా బేసిక్స్ మేము బ్యాక్ చేసుకున్నాం అండ్ ఎగ్జిక్యూటెడ్ వాళ్ళు. చిన్నప్పటి నుంచి నాకు కూడా కాదు, చాలా ఇండియాకి ఇన్స్పైర్ చేశారు. సో అట్లాంటి మంచితో నన్ను